యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటే 2 తెలుగు రాష్ట్రాలలో ఉండే క్రేజే వేరు. సినిమా జయ అపజయాలతో లేకుండా అంతకంతకు ఆయన ఇమేజ్ రెట్టింపు అవుతూనే ఉంది. ఆర్ఆర్ఆర్ తర్వాత రాష్ట్రాల పరిధులను దాటి విశ్వవ్యాప్తమైంది. తాజాగా బెంగళూరులో కిమ్స్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఎన్టీఆర్ వస్తున్నాడనే విషయం ఓ రోజు ముందే బయటకు తెలియడంతో బెంగళూరులో ఆదివారం ఉదయం నుంచే అభిమానుల తాకిడి పెరిగింది. హాస్పిటల్కు వెళ్లే అన్ని మార్గాలు కిలోమీటర్ల మేర అభిమానులతో నిండిపోయాయి. అంతేకాక సీఎం బాబులకే బాబు అనే నినాదాలతో హోరెత్తించారు. తీరా ఎన్టీఆర్ వచ్చి హాస్పిటల్లోకి వెళ్లే క్రమంలో ఫ్యాన్స్ ఎక్కువగా లోపలికి వచ్చేయడంతో ఎన్టీఆర్ ముందుకు కదలటం కూడా ఇబ్బందైంది. ఓ దశలో ఎస్కలేటర్ అద్దం సైతం పగిలిపోయింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మరోవైపు బెంగళూరులో ఎన్టీఆర్ను చూసేందుకు ఇంత భారీ సంఖ్యలో అభిమానులు రావడం నిర్వాహకులను, నెటిజన్లను ఆశ్చర్యపరిచింది. తిరిగి వెళ్లిపోయే సమయంలో తనను చూడటానికి వచ్చిన ఫ్యాన్స్ కోసం ఎన్టీఆర్ కారు టాప్ పై నుంచి అభివాదం చేస్తూ వెళ్లారు. ఇదిలా ఉంటే గత కొద్ది రోజులుగా ప్రశాంత్ దర్శకత్వంలో నటిస్తున్న డ్రాగన్ సినిమా షూట్లో బిజీగా ఉన్న ఎన్టీఆర్ మీడియా ఎదుట అంతగా కనిపించలేదు. అంతేకాక ఇటీవలి సినిమా కోసం ప్రత్యేక లుక్ మెయింటైన్ చేస్తున్నట్లు సమాచారం బయటకు రావడంతో ఫ్యాన్స్ ఎన్టీఆర్ కొత్త లుక్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలో ఎన్టీఆర్ ఇలా బయటకు రావడంతో అభిమానులు ఒక్కసారిగా భారీ సంఖ్యలో జమ అయ్యారు. ఆపై ఎన్టీఆర్ న్యూ లుక్ ను చూసి సంబరపడుతున్నారు. 6 నెలల క్రితం బక్కగా ఉండి చూడలేకుండా ఉన్న ఎన్టీఆర్ లుక్ భిన్నంగా ఇప్పుడు ఉండటంతో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.